కరెక్ట్ వస్తుందా మరి అదే ఇక్కడ ఎట్లా ఉండాలి अरे तुम है अरे కొంచెం ముందు పోనీ కొద్దిగా ముందు పోనీ రైట్ మన దగ్గర పోతా కదురా బయట రాదన్నా హనుమంతనే హనుమంతది నంబర్ 1 సిటీ అవుతుంది. ఆయన తప్పనిసరిగా ఆయన ఏదైతే పట్టుదలతో పనిచేస్తుందో ప్రజలు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయన కార్యక్రమంలో ఎవరు అడ్డుపడ్డా రాజకీయంగా ఏదన్నా మాట్లాడదు కానీ డెవలప్మెంట్ మీద కూడా అబద్ధాలు మాట్లాడితే మంచిది కాదు. ప్రజలందరికీ తెలుసు మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేసి ఒకటి ఇవ్వలే. మహిళలకు ఇచ్చే 2500 ఇవ్వలే. అది కూడా తొందరగానే ఒక్కొక్క ఇంట్లో 4 ఆడపిల్లలు ఉంటే ఎట్లా ఇస్తాము కనుక ఇంటికి ఒకరికన్నా ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని ఏది రాజీవ్ గాంధీ సద్వారం చార్మినార్ అడిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వస్తుంది. అన్ని వాగ్దానాలు పూర్తి చేసిన రోజు పేపర్లలో వాగ్దానాలు పూర్తి కాలేదు, అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలు నమ్మొద్దు మేము ఇచ్చిన వాగ్దానాలు. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఆమెనే వాళ్ళనే తెలంగాణ వచ్చింది, ఆమెనే 6 డిక్లరేషన్ చేసింది. ఫ్రీ బస్సు కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ, అదేవిధంగా మహిళలను కూడా లక్షాధికారి చేయాలనేది ఆయన ఆలోచన. మహిళలందరికీ ఏదైతే కమిటీస్ ఉంటే వారందరూ కూడా ఏది ఇంట్రెస్ట్ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగినందుకు అది కేవలం ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత రంగనాథ్కి ఇద్దరికి క్రెడిట్ పోతుందని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.